జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, నటరాజస్వామి ఎడమ పాదం ఊర్ధ్వంగా ఉంటుంది ఎందుకని? ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? నటరాజు శివుడు, నటులలో రాజు లేకపోతే నటులకి రాజు, శ్రేష్ఠుడు. అందుకని నటులందరూ కూడా శివుణ్ణి ఆరాధిస్తారు మంచి నటన రావాలి అంటే. అటువంటి నటరాజు యొక్క పాదం ఆకాశం కేసి చూస్తుంటుంది. ఎందుకని అంటే దీనికి కొంచెం ముందు వివరణ చెప్పుకుంటారు, అది చివరికి చెప్తాను. నటరాజు దగ్గర మొత్తం ఈ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ అని ఈ పంచకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నటరాజు దగ్గర ఉన్నాయి అని పెద్దలు చెప్తారు. దీనికి వ్యాఖ్యానం చేస్తారు. ఎందుకనంటే నటరాజు దగ్గర ఉన్నటువంటి ఆ చేతిలో ఉన్నటువంటి డమరుకం, స్వామి శివుడు డమరుకం మోగిస్తేనే 14 మాహేశ్వర సూత్రాలు అని వచ్చాయి. అవి రావటం వల్లే ఈరోజు మనం అక్షరాలు చదువుకుంటున్నాం. పాణిని మహర్షి వాటిని దర్శించారు. ఐవున్, రుళిక్, ఏవం, అయోచ్, హైవరట్, లంగ్, ఞమగణనం ఇట్లా ఉంటాయి. ఇట్లా మొత్తం 14 సూత్రాలు ఉన్నాయి. అవి స్వామివారు ఆ మహేశ్వరుడు ఇట్లా మోగించాడట డమరుకం. ఆ డమరుకం మోగిస్తూ ఉన్నాడు. ఆ డమరుకం మోగించటంలో ఈ సృష్టి ప్రారంభకుణ్ణి నేనే అని చెప్పటం, అది అక్కడ డమరుకం మోగించటం. ఇక ఆయన యొక్క మొహం ఉన్న చూడండి, ఆ మొహంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు కనపడుతూ ఉంటుంది. ఆ చిరునవ్వు ఈ లోకం ఎప్పుడూ కూడా నేను చల్లగా చూస్తూ ఉంటాను అని చెప్పటానికి, అంటే స్థితికారకుణ్ణి కూడా నేనేనని చెప్పటం ఆ ముఖం చూపిస్తుంది. ఇక లయం, ఆయన చేతిలో ఒక చేతిలో రకరకాల చేతిలో ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది. నటరాజు విగ్రహం మనం చూస్తుంటే ఆ అగ్నిహోత్రం ఏంటంటే అగ్ని అన్నింటినీ కూడా నాశనం చేస్తుంది. అలాగే ఈ సృష్టి మొత్తాన్ని నాశనం చేయగలిగినటువంటి వాడిని కూడా నేనే సుమా అని చెప్పటానికి అగ్నిహోత్రం పెట్టుకుంటారు స్వామి నటరాజస్వామి. అలాగే ఆయన నడుముకి పాము చుట్టబడి ఉంటుంది. నడుముకి పాము అనేటువంటిది తిరోధానానికి గుర్తు. ఈ ప్రపంచం పంచకృత్యాలతోటి నడుస్తుందంటారు. పంచకృత్యాలలో 4వది తిరోధానం. తిరోధానం అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మాయ. అంటే మాయ కూడా ప్రయోగించేది ఆయనే. ఆయన అంటే పాము మాయకి గుర్తు. కాబట్టి మాయతో ప్రయోగించబడినటువంటిది ప్రపంచం. కాబట్టి మీరందరూ కూడా మాయాధీనులు, నన్ను శరణ వేడుకుంటే ఈ మాయ నుంచి మిమ్మల్ని నేను విడిపిస్తానని చెప్పడానికి దానికి సంకేతంగా నటరాజస్వామి ఆ నడుముకి పాముని చుట్టుకొని ఉంటారు. ఇక చిట్ట చివరగా మనం అడిగినటువంటి ప్రశ్న, పాదం, ఎడం పాదం ఇలా పైకి ఎత్తుతారు. ఇది ఎందుకు ఎత్తుతారంటే ఇది దేనికి గుర్తు అంటే అనుగ్రహానికి గుర్తు. పంచకృత్యాల్లో అనుగ్రహం అంటే మాయాబద్ధులమైనటువంటి మనం అందరం కూడా, ఈ సంసార మాయాబద్ధులమైనటువంటి మనం అందరం కూడా నాది అనేటువంటి వెంపర్లాటలో కొట్టుకుపోయేటువంటి ఈ జీవులందరూ కూడా స్వామి యొక్క పాదం గనక శరణ వేడితే, ఇదిగో పాదం ఎత్తాను అంటే పాదం అక్కడ గుర్తు అనమాట అండి. నా పాదాలని గనక మీరు సందర్శించగలిగితే, నా పాదాలని గనక మీరు పట్టుకోగలిగితే నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను, మీ ఎడల నేను అనుగ్రహం చూపిస్తాను అని చెప్పటానికి దాన్ని కుంచిత పాదము అంటారు. చిదంబరంలో ఉన్నటువంటి నటరాజస్వామి యొక్క వర్ణన అనమాట అండి. ఆ స్వామివారి ఇలా పైకి పాదం ఎత్తుతారు, ఆ విగ్రహం అలాగే ఉంటుంది. కాబట్టి ఆ కుంచిత పాదము అది అనుగ్రహానికి గుర్తు. ఈ రకంగా సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనేటువంటి పంచకృత్యాలకి గుర్తుగా నటరాజస్వామి ఆ రకంగా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. స్వామివారిని ఆ రకంగా అందరం ఆరాధించి ఈ మాయా సముద్రం నుంచి, ఈ సంసార భవసాగరం నుంచి అందరూ బయటపడదురుగాక. గురువుగారు, జీవులకు నేను అనే భావన ఏది కల్పిస్తుందని పెద్దలు చెప్తున్నారు? అదే అహంభావం అని కూడా అనుకోవచ్చా? బాగుందమ్మా. జీవులకి నేను అనేటువంటి భావన కలిగించేటువంటిది పుట్టుకతోటే మన వెంబడి ఒక వాయువు వస్తుందట. ఆ వాయువుని శఠవాయువు అంటారు. జీవుడు కడుపు లోపల ఉన్నప్పుడు
అమ్మ కడుపు లోపల ఉన్నప్పుడు దేవుడు రోజు మాట్లాడుతుంటాడు జీవుడితోటి. స్వామి, ఆ మలమూత్రాల్లో కంపుని భరించలేక ఆ జీవుడు అన్నీ తెలుస్తూనే ఉంటాయట వాడికి. భరించలేక దేవుణ్ణి శరణు వేడుకుంటాడు. స్వామి, మళ్ళీ పుట్టటం మళ్ళీ చావటం ఈ కర్మ నాకు ఎందుకయ్యా, నాకు ఇది లేకుండా చెయ్యి. ఏం లేదు నాయనా, నువ్వు క్రితం జన్మలో నన్ను అలా సేవించలేదు, చక్కగా నువ్వు మాయామోహంలో పడ్డావు, అందుకని మళ్ళీ నువ్వు జన్మెత్తావు. ఈ జన్మలో గనక నువ్వు నన్నే పూర్తిగా శరణు వేడి మిగతావన్నీ అనిశ్చితాలు అస్థిరాలను భావించి నా పాదాలనే నువ్వు శరణు వేడితే మళ్ళీ ఈ చండాలమైనటువంటి ఈ లోపల గర్భవాసం జైలు కంటే కూడా చాలా భయంకరమైనటువంటిది, ఇది నీకు లేకుండా నేను చేస్తాను, నన్నే శరణు వేయడని చెప్తాట. అలాగే నేను పాపం జీవుడు తలకాయ ఊపుతాడు. బయటికి వచ్చిన వెంటనే అంటే జీవుడిని పరీక్ష పెట్టడానికి, ఈ లోపల నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ జీవుడు నెరవేర్చుకుంటున్నాడా లేదా అని పరీక్ష పెట్టడానికి ఈ జీవుణ్ణి శఠవాయువు కమ్ముకుంటుంది. శఠము అనేటువంటి వాయువు ఈ జీవుణ్ణి కమ్ముకోవడంతో ఆ శఠంకే ఇంకొక పేరు అహంకారం. నేను నేను నాది అది కమ్మేసుకుంటుంది అండి. అప్పటిదాకా దేవుడు తప్పించి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు, దేవుణ్ణే శరణు వేడతాను అనేటువంటి ఆ జీవుడు కెవ్వున కేకేకే అని క్వాకా అని ఏడుపులు మొదలుపెట్టి నాకు ఆకలిస్తోంది, నాకు అమ్మ, ఇట్లా మొత్తం నాది 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 అనేటువంటి ఒక స్వార్థంలోకి మనిషి జీవుడు ప్రవేశించుతాడు. ఈ శఠవాయువు చుట్టుకుంటుంది. అదిగో అప్పటి నుంచి మొదలవుతుంటుంది. అందువల్ల అప్పుడప్పుడు దేవాలయాల్లో దీనికి విరుగుడు కింద శఠగోపము అని పెడతారు దేవాలయాల్లో. అంటే స్వామివారి యొక్క పాదాలని ముద్రిస్తారు దాని మీద. ఆ శఠగోపం అంటే మనందరికీ కూడా మూల విరాట్ యొక్క పాదాలని తాకేటువంటి ఆ సౌభాగ్యం అందరికీ రాదు. లోపల ఉన్నటువంటి స్వామివారి యొక్క పాదాలని, ఇప్పుడు తిరుపతి వెంకన్న ఉన్నారు, ఆ స్వామివారి పాదాలని మనం వెళ్ళి ముట్టుకోలేము. కానీ శఠగోపం అంటారు. అంటే స్వామివారి పాదాలని ముద్రించినటువంటి ఒక గోపురం ఆకృతిలో ఉండేటువంటి దాన్ని ప్రతి జీవుడి యొక్క నెత్తి మీద పెడతారు. అంటే జీవుడా, నువ్వు పుట్టేటప్పుడు ఆ గర్భంలో ఉన్నప్పుడు నాకు నువ్వు వాగ్దానం చేశావు, నా పాదాలనే పట్టుకుంటానని చెప్పావు, నాది అనేటువంటి స్వార్థాన్ని వదులుకుంటానన్నావు, మళ్ళీ నాకు జన్మ రాకుండా చూడమని చెప్పావు, ఇదిగో మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నాను. శఠగోపం లోపల నిన్నేదైతే అందుకుందో, నిన్నేదైతే చుట్టుకొని ఈ మాయలో పడేస్తోందో దాన్ని గోపం చేస్తున్నాను, దాన్ని విడిపించడానికి ఇదిగో నీ నెత్తి మీద పెడుతున్నాను. ఇప్పటికైనా మేలుకో, ఈ బయట ఉన్నటువంటి కన్ను కాకుండా లోపల ఉన్నటువంటి జ్ఞాన నేత్రాన్ని తెరుచుకో, నేను తప్పించి ఇంకొకటి లేదని తలుచుకో అని చెప్పటానికి అంత సూచనగా ప్రతి వాళ్ళ యొక్క నెత్తి మీద శఠగోపం పెడతారు. అప్పటికైనా జీవుడు గ్రహించి ఇది అశాశ్వతము, ఈ శఠం అనేటువంటి వాయువు నన్ను కమ్మింది, ఈ మాయ తొలగిపోవటానికి స్వామి నా నెత్తి మీద ఎలా వచ్చారు, ఆ పాదాలే అవి నిజమైన పాదాలు, ఆ శఠగోపమే స్వామివారి పాదాలు అనుకొని ఆ క్షణం నుంచైనా మిగతా ఉన్నటువంటి బంధాలని, ఈ అహంకారాన్ని వదిలివేసి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ స్వామి పాదాలని శరణు వేడితే ఆ శఠవాయువు మన నుంచి పక్కకు తొలగిపోతుంది. అంటే అహంకారం పక్కకు తొలగిపోయి స్వామి పాదాలని శరణు వేడి మళ్ళీ జన్మ రాకుండా ఉండటానికి జీవుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది చేయవలసినటువంటి కర్తవ్యం. గురువుగారు, భాగవత సప్తాహం అని అంటారు కదా, 7 రోజులే ఎందుకు చెప్తారు? 5 రోజులు 6 రోజులు చెప్పొచ్చు కదా. నిజమే, మీరు అన్నట్లుగా భాగవత సప్తాహము అంటారు. సప్త అహము, సప్త అహము అంటే 7 రోజులు, అహం అంటే ఇక్కడ రోజు అని అర్థం. ఎందుకని 7 రోజులు చెప్పాలి? 6 రోజులు చెప్పచ్చు, లేకపోతే 8 రోజులు చెప్పచ్చు అని అంటే దీనికి మొదటి కారణం ఏంటంటే, భాగవతాన్ని చెప్పినటువంటి సుఖ మహర్షి ఎవరికి చెప్పారైనా? పరీక్షిత్ మహారాజుకి చెప్పారు. పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి భాగవతాన్ని 7 రోజుల్లో చెప్పాడు. 7 రోజులు ఉన్నాయి. ఆ తక్షకుడు అనేటువంటి పాము చేత కాటు వేయబడటానికి ఈ పరీక్షిత్తు తల్లడిల్లిపోతూ ఉంటే, ఇంకా 7 రోజుల్లో పాము నన్ను కాటు వేస్తుంది, నేను ఈ జీవితాన్ని చాలించాలి, కాబట్టి 7 రోజుల్లో నాకు మోక్షం రావాలి. 7 రోజుల్లో మోక్షం రావాలి అని అంటే, నాయన ఒక్క అరగడియలో కూడా మోక్షం వచ్చినటువంటి వాళ్ళు, చాలా తక్కువ సేపులో మోక్షం వచ్చిన ఖట్వాంగుడు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 7 రోజులంటే చాలా ఎక్కువ, కానీ ఆ 7 రోజుల్లోనే నిన్ను నేను ఉద్ధరిస్తాను అని చెప్పి ఆ సుఖ మహర్షి 7 రోజుల్లో భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి భాగవతాన్ని పారాయణం చేస్తాడు. అందువల్ల 7 రోజులు మాత్రమే భాగవతాన్ని చెప్పాలి. ఈ జీవులందరూ కూడా
ఆ పరీక్షిత్ మహారాజులాగా, ఆ విషురాతుడిలాగా ఎప్పటికైనా మరణాన్ని పొందవలసిన వారే కాబట్టి, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు కాబట్టి అప్పటి నుంచి 7 రోజులు ఎప్పుడు మరణం లెక్క పెట్టుకుంటూ ప్రతిసారి భాగవతాన్ని ఎన్ని సప్తాహాలైనా చేసుకోండి. ఎందుకంటే భాగవత సప్తాహం చేసినంత మాత్రాన మోక్షం వస్తుందని కాదు, ఎప్పుడో చేయంగా మోక్షార్హత మనకి కలుగుతుందంటే మనస్సుకు ఉన్నటువంటి ఆ పాచి, ఈ బంధాలు మీద ఉండేటువంటి వ్యామోహం ఇది తొలగిపోయి ఆ పరీక్షిత్తులాగా మోక్షాన్ని పొందుతాము అని. అలాగే ప్రపంచంలో ఎప్పుడైనా సరే మిగతావేదో రకరకాలుగా నెలలు సంవత్సరాలు ఉంటాయి, కానీ ఎవడైనా సరే 7 రోజుల లోపలే బతకాలి. ఇదొక్కటి చెప్పి నేను విరమిస్తాను. ఎవరైనా సరే 7 రోజులే, ఆదివారం నుంచి లెక్క పెట్టుకుంటే శనివారం, మళ్ళీ ఆదివారం. కాబట్టి ప్రపంచంలో ఎవరికైనా సరే 7 రోజులే. 7 రోజుల్లో ఒక్కరోజు కనుక నువ్వు నామస్మరణ చేయలేకపోయామనుకోండి, నాలిక ఉన్నందుకు దైవ నామస్మరణ చేయాలి. నామస్మరణ చేయకుండా ఉండేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? శరీరం శవం కింద మారినప్పుడు ఈ నాలిక దేవుడి యొక్క నామస్మరణ చేయలేదు. మనకి చైతన్యం ఉంది, స్వామి మనకి ప్రసాదించాడు కనుక ఈ నాలుక నామస్మరణ చేయాలి. నామస్మరణ చెయ్యలేదు అని అంటే ఆది నుంచి శనివారాల లోపల ఆ రోజు మనం శవం కింద లెక్క అవుతాం, అందరం కూడా, జీవులందరూ కూడా. అందువల్ల హెచ్చరిస్తోంది భాగవతం, ఈ 7 రోజులు కూడా నువ్వు చేస్తూ ఉండు. ఏ ఒక్కరోజు కూడా దైవ నామస్మరణని విడిచిపెట్టకు అని చెప్పడం ఇక్కడ ఆంతర్యం. నామస్మరణ చేయనటువంటి దుస్థితి కేవలం మరణం అప్పుడే వస్తుంది. నువ్వు జీవించే ఉన్నావు కాబట్టి, ప్రతి వాళ్ళమందరం జీవించే ఉన్నాం కాబట్టి మనం నామస్మరణ చేస్తూనే ఉండాలి అని చెప్పటానికి 7 రోజులు అని వచ్చింది. కాబట్టి 7 రోజులు దానికి ప్రతీక. శుకుడు పరీక్షిత్తుకు చెప్పినటువంటి 7 రోజులు భాగవతం కూడా దీనికి మనకి లక్ష్యంగా పెట్టుకొని ప్రతి వాళ్ళు కూడా 7 రోజులు భాగవత సప్తాహం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ ఒక్కరోజు కూడా దైవ నామస్మరాన్ని మానకూడదు అనేది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. గురుగారు, ప్రతి ఒక్క జీవి ద్వారా మన సనాతన ధర్మం ఏదో ఒక సందేశాన్ని అందిస్తూ వస్తుంది. అలా కోయిలలు, కప్పల ద్వారా ఎటువంటి సందేశాన్ని అందించాయి? చాలా మంచి ప్రశ్నమ్మ. సనాతన ధర్మంలో రకరకాల జంతువుల ద్వారా జీవులందరికీ కూడా రకరకాల సందేశాలు చెప్తూ ఉన్నారు. జీవిత విధానంలో ఎలా ప్రవర్తించాలో, నిత్య జీవితంలో కూడా పుష్ట్రానాం వివాహేషు గీతం గాయంతి గార్ధబాహ పరస్పరం ప్రశంసంతి అహోరూపం అహోస్వరం. ఒంటెల పెళ్ళిళ్ళలో గాడిదలు పాడుతున్నాయి. పరస్పరము కూడా అబ్బా నువ్వెంత బాగున్నావు అని ఒంటెలు గాడిదని చూస్తే అంటుంటే, గాడిదలు ఒంటెను చూసి అబ్బా నీ రూపం ఎంత బాగుంది అని అంటున్నాయట. అంటే ఈ జంతువుల రూపంలో, గాడిదలు ఒంటెల రూపంలో, అంటే లోకంలో చాలామంది జీవులు తమ యొక్క స్వార్థ ప్రయోజనం కోసం, తమ అవసరాలు గడవటం కోసం, అవసరం ఉన్నా లేకపోయినా ఎదుటి వారిని ఊరికే పొగుడుతున్నారు. వాడిలో ఆ దైవీ లక్షణమైనటువంటి కళ ఉంటేనే పొగడాలి, కానీ దైవీ లక్షణమైనటువంటి ఆ కళ లేనటువంటి వాళ్ళని మన అవసరం నిమిత్తం పొగిడితే అది మహాపాపం అవుతుంది అని ఆ జంతువుల ద్వారా లోకానికి సనాతన ధర్మం చెప్పింది. అట్లాగే ఇక మీరడిగిన ప్రశ్నలో దర్దురాహ గాయంతి కోకిలా జలదాగమే అని చెప్తారు. అంటే దర్దురాలు అంటే కప్పలు. దర్దురాలు కప్పలు అవి పాట పాడటం అంటే ఏంటి? బెక 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 అంటుంటాయి. అంటే లోకంలో కొంతమంది జీవులు ఎదుటి వాళ్ళని మాటలాడనివ్వకుండా కప్పలు గనక ఎక్కువగా ఉంటే విపరీతంగా బెక 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 బెకలాడుతూ ఉంటాయి. ఆ సమయంలో కోకిల అక్కడికి వచ్చింది. అంటే చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడు, చక్కగా విశ్లేషణ చేయగలిగినటువంటి కోకిల అక్కడికి వచ్చింది. కోకిల అప్పుడు ఏం చెయ్యాలి? చక్కగా పాడగలదు కోకిల, కానీ ఆ పాటని మెచ్చుకునేటువంటి వాళ్ళు లేరు. అందరూ కూడా కప్పల ఆ బెకబెక రావాలే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆ పాటలే చాలా చక్కగా ఉన్నాయి, ఆ ధ్వనులే చాలా చక్కగా ఉన్నాయని కోకిల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. కోకిల అప్పుడు ఏం చెయ్యాలి? సనాతన ధర్మం చెప్తోంది కోకిలై జలదాగమే. వసంత ఋతువులో అయితే కోకిలమ్మ పాట పాడుతుంది. జలదాగమే వర్ష ఋతువు. జలద అంటే మేఘం, మేఘాలు వచ్చేటువంటి కాలం, మేఘాలతో వర్షం బాగా కురిసేటువంటి కాలం వర్షాకాలంలో
కోకిల కర్తవ్యం ఏమిటి? కప్పలన్నీ బెకబెకలాడుతూ ఉంటే ఏమి చెయ్యాలి? మౌనం శరణ్యం. మౌనంగా ఉండటమే కోకిల యొక్క పని. నేను బాగా పాడతానంటే నీ పాట ఎవరు పట్టించుకోరు. అక్కడ కప్పల బెకబెక రావాలే అందరికీ చాలా ఇష్టము అని ఆధునిక సమాజంలో జీవిస్తున్నటువంటి జీవులకి కూడా ఏవి ఎటువంటివో చెప్తూ, ఏ మనిషి ఎలా బతకాలో చెప్తూ, అందుకనే ನಮ್ಮ సనాతన ధర్మం జోహార్. మనిషి ఉత్తమమైనటువంటి వ్యక్తి నీకు అవసరమైనప్పుడే ఏదైనా ఒక మంచి విషయం చెప్పు అని నిన్ను ఎవరైనా అడిగితే వినేవాళ్ళు గనక ఉత్సాహంగా ఉంటే మన ధర్మశాస్త్రాలు చెప్తాయమ్మా. భగవద్గీతలో కూడా చిట్ట చివర ఒక మాట అంటాడు, అసూయాపరులకి ఈ గీతాశాస్త్రం చెప్పవద్దు. అంటే ఏముంది ఇది, ఏమిటో గీత, ఏమిటి శ్లోకం చెప్పి ఎవరైతే దాని మీద ఒక తిరస్కార భావంతో ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ గీతాశాస్త్రం చెప్పకండి. ఈ మంత్రం కూడా మంత్రం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి మంత్ర బోధ చేయకండి. ఇలా ప్రతి శాస్త్రం కూడా చిట్ట చివర చెప్తుంది. అందువల్ల కప్పలు లాంటి జీవులు బెకబెక రావాలు చేస్తుంటే కోకిలలు మౌనంగానే ఉండాలి. వాటికి సంబంధించిన వసంతకాలం దేవుడు ఎప్పుడో కల్పిస్తాడు. అప్పటిదాకా కోకిల లాంటి ఉత్తమ పురుషులు మౌనం వహించాలి, దైవధ్యానాన్ని మనసులో స్మరించుకుంటూ. అది ఇందులో ఉన్నటువంటి సందేశం. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఇక మరో సందేహం ఏంటంటే, విభీషణుడు 5000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను కోరినటువంటి వరం చాలా ఉదాత్తంగా ఉంటుంది. ఆ కోరిక ఏంటో దాని గురించి వివరిస్తారా? విభీషణుడు తక్కువవాడేం కాదు, రావణ బ్రహ్మ, రావణాసురుడి యొక్క సోదరుడు. అటువంటి వాడు వీళ్ళందరూ కలిసే తపస్సుకి వెళ్ళారమ్మ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయడానికి. ఒక్కొక్కరు ఒక్కొక్క వరం. సరే, రావణాసురుడి వరాలు మనందరికీ తెలుసు. ప్రస్తుతం విభీషణుడు బ్రహ్మ తన ఎదుట ప్రత్యక్షం అయితే ఆయన కోరుకున్న వరం ఏమిటంటే చాలా ఆశ్చర్యం కలుపుతుంది. ఆయనకి నమస్కారం వెంటనే చేయాలనిపిస్తుంది. నా మనస్సు ఎప్పుడు ధర్మం మీద ఉండేటట్లు చూడు. అసలు ఒక రాక్షస వంశంలో పుట్టినటువంటి వాడు, అందుకే రాముడికి అంత అభిమాన పాత్రుడయ్యాడు. అంటే మంచితనం దేవుడు ఎందుకు దగ్గరికి చేర్చుకుంటాడంటే వాడి యొక్క ఆ స్వభావంలో ఉంటుంది కనుక. విభీషణుడు బ్రహ్మని ఇంకొక వరం అడగచ్చు కదా. మొట్టమొదటి వరం, నా మనస్సు ఎప్పుడూ కూడా ధర్మ విషయే మమ మనః అని చెప్పి ప్రతిష్టసి, నా యొక్క మనస్సు ఎప్పుడూ కూడా ధర్మ విషయంలో ఉండేటట్లు చూడు. అంటే అధర్మ విషయంలోనూ ఇంకొక విషయాల్లోనూ నా మనస్సు ఉత్సాహం చెందకూడదు. లోకంలో ఎప్పుడూ కూడా జారుడు బండలు ఉంటుంటాయి, జారుతుంటే అదొక ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాంటి వాటికి నా మనస్సు వెళ్ళొద్దు. కఠినమైనా సరే ధర్మం మీదే నా మనసు ఉండేటట్టు చూడు అన్నాడు. రెండోది బ్రహ్మాస్త్రం, దీనికి సంబంధించినటువంటి బ్రహ్మాస్త్రం నాకు నువ్వు అనుగ్రహించు అన్నాడు. మూడోది, నేను ఆశ్రమాలు మారినప్పుడల్లా, ఇది కూడా చాలా విచిత్రమైనటువంటి వరం. విభీషణుడు బ్రహ్మదేవుడిని అడిగింది, నేను ఆశ్రమాలు మారినప్పుడల్లా నా మనస్సు మారకుండా ఉండేటట్టు చూడు. నేను ఆశ్రమాలు మారినప్పుడల్లా ధర్మం వైపు ఉన్నటువంటి నా మనస్సు మారకూడదు. ఆశ్రమము అని అంటే గృహస్థాశ్రమం, మామూలుగా చిన్న వరుసగా ఆశ్రమాలు ఉంటాయి కదా. ఈ అంటే చిన్నప్పుడు విద్యాభ్యాసం చేస్తాం, అట్లాగే తర్వాత గృహస్థాశ్రమం స్వీకరిస్తాం. అంటే ఇక్కడ ఆశ్రమం అంటే ఒక్కొక్క అవస్థ జీవుడు సాధించే బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధాప్యావస్థ, ఇట్లాంటివన్నీ వాటన్నింటిలో కూడా ఒక్కొక్క అవస్థలో, ఇప్పుడు బాల్యంలో ధర్మంగానే ఉండి యవ్వనంకి వచ్చేసరికి అధర్మంకి వైపు వెళ్ళకూడదు. అట్లాగే ముసలితనానికి వచ్చేసరికి ఇంకేం ధర్మం పాటిస్తామని చెప్పి విడిచిపెట్టకూడదు. నేను బాల్యంలోనూ యవ్వనంలోనూ గృహస్థాశ్రమంలోనూ ఇక ఏ రకమైన ఆశ్రమమైనా కానివ్వండి, వ్యత్యాశ్రమం కనుక భవిష్యత్తులో నేను స్వీకరిస్తే ఆ ఆశ్రమంలోనూ ప్రతి ఆశ్రమంలోనూ ధర్మం వైపు నా మనస్సు ఉండేటట్టు చూడు అంటాడు. అంటే ఒక ఆశ్రమంలోనే ఉండేటట్టు కాదు, అంటే చిరంతనము, ఈ పదం ఒకటి. ఎప్పుడూ కూడా నా మనస్సు ధర్మం వైపే ఉండాలి. ఆశ్రమాలు మారినప్పుడల్లా అవసరం కదండి, గృహస్థాశ్రమంలో ఉన్నాం, అబద్ధాలు ఆడితే పర్వాలేదులే, ఇట్లాంటివి వద్దు. ఎప్పుడూ కూడా చక్కగా నా మనస్సు ధర్మం వైపే ఉండాలి. అలా అందుకనే విభీషణుడు ధర్మం వైపు ఉంది కాబట్టే ఆంజనేయ స్వామిని ఆ రావణుడి యొక్క ఆస్థానానికి వచ్చినప్పుడు ఆ బాలంకి ఈ కోతుల్ని చంపకూడదు, తోకకి నిప్పంటించండి అన్నారు. అంటే ధర్మం వైపు ఈయనకి బుద్ధి ఉంది. అలాగే ఈయన చెప్పినటువంటి మాట వినందువల్ల ఆ అధర్మ స్థానాన్ని విడిచిపెట్టాడు, రావణాసుడి స్థానాన్ని విడిచిపెట్టి రాముడి దగ్గరికి శరణు వేడుకుంటూ వచ్చాడు. ఇది అంటే ధర్మం వైపు మనస్సు, ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం అది. విభీషణుడు బ్రహ్మదేవుడిని అడిగినటువంటి వరంలో ఉన్న విశేషం.
గురువు గారు, జంతువులకి పాపపుణ్య కర్మలు అనేవి ఉండవా? కేవలం మనుషులకు మాత్రమే ఉంటాయా? మరి జంతువులు ఎలా ఉద్ధరింపబడతాయి? మన ధర్మశాస్త్రంలో, మన పురాణాల్లో జంతువులకి పాపపుణ్య కర్మలు అంటవు స్పష్టంగా రాశారు. మనుష్యులకి మాత్రమే పాపపుణ్య కర్మలు అంటుతాయి. ఇదేం స్వామి, అందరం జీవులమే కదా. శివుణ్ణి పశుపతి అంటారు కదా. పశువు అనే పదానికి అర్థం జంతువు కదా. అంటే మానవులలోనూ జంతువులలోనూ అన్ని సమాన లక్షణాలు ఉన్నాయి అన్నారు కదా. ఆహార నిద్రాభయ మైథునాని అనేటువంటి 4 లక్షణాలు. అవి తింటాయి, అవి భయపడతాయి, అవి నిద్రపోతాయి, అవి చక్కగా ఉత్సాహంగా ఉంటుంటాయి. ఈ 4 లక్షణాలు కూడా వాటిల్లోనూ ఉన్నాయి, మానవుల్లోనే ఉన్నాయి కదా. మరి మానవులకి మాత్రమే పాపము పుణ్యము, ఇచ్చేస్తే పాపం ఇచ్చేస్తే పుణ్యం అన్నారు. మరి జంతువులకి ఎందుకు లేవు? అవి కూడా దేవుడి యొక్క సృష్టిలోనివే కదా. అంటే దేవుడు నవ్వుతూ జవాబిచ్చాడు ఒక మహర్షికి. ఏమని జవాబిచ్చాడంటే, మానవులకి బుద్ధి ఇచ్చాను, జంతువులకి బుద్ధిని ఇవ్వలేదు. అందువల్ల బుద్ధి లేనటువంటి జీవులు, అందువల్ల పశువు నలుగురు చూస్తున్నారు అని దానికి ఏమీ లేదు, అది చేయదలుచుకున్న పని రోడ్డు మీదే చేసేస్తుంది. మరి మానవుడా చేయకూడదే? మానవుడికి ఒక బుద్ధి ఉంది, ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఒక బుద్ధిని భగవంతుడు మనకు కలిగించాడు అందరికీ కూడా. అందువల్ల జ్ఞానంతో బుద్ధితోటి మానవుడు ఆలోచించి ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పుణ్యం, పరోపకారం చేస్తే పుణ్యం, పరులకు అపకారం చేస్తే పాపం అనేటువంటి ఈ బుద్ధిని మనసులో ఉంచుకొని ఆచరిస్తూ ఉంటే వాడిని పుణ్యము పాపము ఇలాంటివి అంటుకుంటూ ఉంటాయి. జంతువులకి అలా అంటుకోవు, ఎందుకంటే వాటికి జ్ఞానం లేదు. అవి పశువులు. మన భర్తృహరి సుభాషితాల్లో చెప్తాడు, విద్యా విహీన పశుభిస్ సమాన. విద్య అంటే జ్ఞానం, జ్ఞానం లేనటువంటివి కాబట్టి, అలాగే జ్ఞానం లేనటువంటి మనుషులు పశువులతోటి సమానమవుతారు. కాబట్టి నేను కూడా పశువు లాంటి వాడిని అని చెప్పి నువ్వు కనుక ప్రవర్తిస్తే నీకు తప్పనిసరిగా పాపం అంటుకుంటుంది. కానీ జంతువులకి మాత్రం పాపం అంటుకోదు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. వాటికి పాపం లేదు, పుణ్యం లేదు. పాప పుణ్య కర్మలు, ఎందుకంటే వాటికి బుద్ధి లేదు. బుద్ధి లేదు కనుక. కాబట్టి బుద్ధి ఉన్నటువంటి మానవుడు జ్ఞాన విచక్షణతోటి తన మనస్సును ఎప్పుడూ కూడా, ఆ శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు చెప్తారు, నా మనస్సు ఒక కోతి లాంటిదయ్యా. కోతి గనక కొండల మీదకి ఎలా ఎగురుతూ ఉంటుందో, నా మనస్సు కూడా ఈ లోకాల్లో ఉన్నటువంటి అందాలు అనేటువంటి కొండల మీదకి ఎప్పుడు ఎగురుతూ ఉంటుంటుందయ్యా. మహానుభావ, నేను నిన్ను శరణ వేడుతున్నాను ఓ పరమశివ, ఈ కోతిని ఒక పని చెయ్యి, చక్కగా నీ పాదాలు అనేటువంటి గుంజ ఒకటి ఉంటుంది కదా, ఆ గుంజకు కట్టేసేయి అంటాడు శంకర భగవత్పాదులు. అంటే ఈ కోతి ఇష్టం వచ్చినట్టుగా సంచారం చేస్తుంది, మనస్సు అనే కోతి. నీ పాదాలు అనేటువంటి గుంజకు కట్టేసేస్తే ఇంక ఇది ఎటూ కదలకుండా ఉంటుంది. అంటే నా మనస్సు నీ పాదాల దగ్గరే ఉంచుకో, అది నిన్నే నేను శరణు వేడుతున్నాను అంటాడు శివానందలహరిలో. కాబట్టి ఆ రకంగా బుద్ధి ఉన్నటువంటి మానవులు, జీవులు అందరూ కూడా పుణ్యపాప కర్మలు అంటుకుంటాయి. కాబట్టి శివుడో విష్ణువో అమ్మవారో ఏదో ఒక దైవాన్ని తలుచుకుంటూ తమ మనస్సుని మనసా వాచా కర్మన కూడా ఆ భగవంతుడి ప్రసాదంగా ప్రతిదాన్ని స్వీకరిస్తూ ఉండాలి. లేకపోతే పశువుల్లాగా అయిపోతాము. పశువులకి మాత్రం పాపపుణ్య కర్మలు అంటాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.